భువనగిరి గుట్టపై నుంచి చూస్తా ఉంటే ఈ లొకేషన్ సూపర్ గా ఉన్నది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సాటర్డే కాబట్టి రాజంపేటలో ఉన్న భువనగిరి గుట్టకైతే వచ్చాను. మామూలుగా ప్రతి శనివారం వస్తాను ఈ గుడికి. ఇక్కడ ఉన్నది నరసింహస్వామి. ఈ గుడి వచ్చి ఊటుకూరికి దగ్గరగా ఉన్న భువనగిరిపల్లి గుట్టపైన అయితే ఉంటది. చుట్టుపక్కలంతా చెట్లు వచ్చి మధ్యలో గుడి ఉంటది. చాలా పీస్ఫుల్ గా ఉంటది, చాలా బాగుంటది. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్లిపోయి ప్రదర్శనలు చేసి నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడికి వచ్చి చూస్తే నరసింహస్వామికి అభిషేకం చేస్తా ఉన్నాడు. ఇంకా కాసేపు అక్కడే ఉండి నరసింహస్వామిని దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాను. బయటకు వచ్చి కాసేపు కింద అయితే కూర్చున్నాను. ఈ గుడికి వచ్చినప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఉంటది మమ్మ, నాకు చాలా బాగుంటది. ఎవ్రీ సాటర్డే చాలా మంది అయితే వస్తారు ఈ నరసింహస్వామి గుడికి. చాలా ప్రశాంతంగా ఉంటది ఈ గుడి. ఈ గుడి ఒకటే కాదు, ఏ గుడి అయినా గానీ ఒక్కసారి గుడి లోపల అడుగు పెట్టినామంటే చాలు బయట ఉండే టెన్షన్ అన్ని మర్చిపోయి గుడిలో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటాము. మామూలుగా ఈ గుడికి ఎంట్రన్స్ వచ్చి ఇక్కడ నుంచి గుడి లోపలికి అయితే వెళ్ళాలా. ఇక్కడ గోపురం కడుతున్నాడు కాబట్టి వెనక నుండి గుడి లోపలికి అయితే వస్తున్నారు. దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాను. ఇలాగ కొండపైన గుడి మీ ఊళ్ళో కూడా ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి ఉంటాను.